రాత్రి పగలు కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తే 50 వ్యూస్ 100 వ్యూస్ లేకపోతే 200 వ్యూస్ వచ్చి ఆగిపోతుంది. అఫ్ కోర్స్ ఇది నీతోనే కాదు, చాలా మంది కొత్త యూట్యూబర్స్ ఇలాగే అవుతుంది. ఇలా ఎందుకు అవుతుందంటే నువ్వు ఇంకా రిపీటెడ్ గా ఈ 5 మిస్టేక్స్ ఏదో చేస్తూ ఉన్నావు. మేబీ దీంట్లో 1 2 3 మిస్టేక్స్ కానీ ఛాన్సెస్ ఉన్నాయి అన్ని మిస్టేక్ చేస్తూ ఉన్నావు. దీని వల్ల మీ ఛానల్ గ్రో అవ్వదు, వ్యూస్ రాదు, నీకు చిరాకు వచ్చి ఛానల్ ని డిలీట్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను కూడా అందరిలాగా ఈ సెట్టింగ్స్ మార్చుకోండి, ఆ సెట్టింగ్స్ మార్చుకోండి, ఇలాంటి ట్యాగ్స్ ఇవ్వండి అని చెప్పి ఏం చెప్పను. మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్ ఈ 5 మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. ఈ 5 మిస్టేక్స్ ని మీరు ఎంత ఫాస్ట్ గా అవాయిడ్ ఆర్ ఫిక్స్ చేస్తారో మీ ఛానల్ కూడా అంతే ఫాస్ట్ గా గ్రో అయ్యింది. దీంట్లో మిస్టేక్ నెంబర్ 4 ఫిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మిస్టేక్ నెంబర్ 5 మోస్ట్ ఆఫ్ ది కామన్ క్రియేటర్స్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ విత్ మిస్టేక్ నెంబర్ 1 రాంగ్ నిష్. చాలా మంది యూట్యూబర్స్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే మేబీ మనీ ఆర్ ఫేమ్ కోసం స్టార్ట్ చేస్తారంటారు. అండ్ దీంట్లో చాలా కొంత యూట్యూబర్స్ ప్యాషన్ కోసం యూట్యూబ్ ని స్టార్ట్ చేస్తారు. దీని వల్ల కొత్త యూట్యూబర్స్ రాంగ్ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డబ్బులు బాగా సంపాదించాలంటే పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ లైక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కానీ మన ఆఫీస్ బై ఛానల్స్ లాంటి చూసి ఒక టెక్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈవెన్ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఫేమస్ అయినా నా అవినాష్ వ్లాగ్స్ చేస్తున్నాడని చెప్పి ఫేమస్ అవ్వాలని చెప్పి వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా చేస్తారు. ఫస్ట్ మిస్టేక్ ఇదే. ఎప్పుడైతే మీరు నీస్ సెలెక్ట్ చేసుకుంటారో అన్సూటబుల్ నీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఈవెన్ ఆ టాపిక్ కి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా స్టార్ట్ చేస్తారు. ఫ్యూ డేస్ తర్వాత మీకు ఇంట్రెస్ట్ పోయి ఇంకో నీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎప్పుడైతే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదో స్టార్ట్ చేయకండి, మీ టైం వేస్ట్ అయింది. దీని బదులు నీ ఇంట్రెస్ట్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఒక పేపర్ పెన్ పట్టుకొని నీ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ అండ్ దేంట్లో అయితే బాగా పర్ఫార్మ్ చేస్తావు అన్ని ఒక లిస్ట్ లోకి రాసుకో. ఇంకా నీ ఇంట్రెస్ట్ ఎక్కడుందో తెలియలేకపోతే ఒక్కసారి ఇలా ఆలోచించు. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఈ ప్రపంచం నీకు ఏ లోటు లేదు, వర్క్ చేయడానికి ఏ పని లేదు, ఆ టైం కూడా నువ్వు ఏం చేస్తావు, నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా ఏంటో ఆలోచించండి. మిస్టేక్ నెంబర్ 2 బ్యాడ్ ఆడియో. మీ థంబ్నెయిల్ బాగుంది, టైటిల్ బాగుంది, స్క్రిప్ట్ కూడా బాగుంది, కానీ మీ ఆడియో బాగలేదు. దీనివల్ల వచ్చిన వ్యూవర్ మీ వీడియోని అయితే చూడరు, స్కిప్ చేస్తారు, లేకపోతే నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆడియో ఇలా ఉంటే చూస్తారా? అఫ్ కోర్స్ నాట్. ఎప్పుడైతే మీరు వాయిస్ ఓవర్ ఇస్తారో డోర్స్ అండ్ విండోస్ అన్ని క్లోజ్ చేయండి అండ్ ఎక్కడైతే నాయిస్ తక్కువ వస్తుందో అక్కడ రికార్డింగ్ చేయండి. మిస్టేక్ నెంబర్ 3 నాట్ అప్లోడింగ్ వీడియోస్. చాలా మంది 5 వీడియోస్ అప్లోడ్ చేయకుండా వీడియో వైరల్ అయిపోద్ది అనుకుంటారు, కానీ రియాలిటీ వచ్చేసరికి వీడియో వైరల్ అవ్వదు, మేబీ వ్యూస్ కూడా రాకపోవచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఉండాలి మీ ఫస్ట్ 5 వీడియోస్ వైరల్ అవ్వాలంటే. ఒకవేళ నువ్వు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెంట్ గా వీడియో అప్లోడ్ చేయాలి, అప్పుడే యూట్యూబ్ కూడా నేను సీరియస్ గా తీసుకుంటది. మిస్టేక్ నెంబర్ 4 రాంగ్ టాపిక్. న్యూ క్రియేటర్స్ వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఏ టాపిక్ మీద వీడియో క్రియేట్ చేయాలో తెలియదు. దీనివల్ల 90% ఆఫ్ న్యూ క్రియేటర్స్ రాంగ్ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుని వీడియో క్రియేట్ చేసుకుంటారు. నువ్వు ఎప్పుడైతే వీడియో క్రియేట్ చేస్తావో 10 మందికి తెలియని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలి. దీనివల్ల నీ ఛానల్ గ్రో అయ్యింది. బట్ మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్ వాళ్ళకి నచ్చిన టాపిక్ ఆర్ వాళ్ళ గురించి అయితే వీడియో క్రియేట్ చేసుకుంటారు. ఇది టోటలీ రాంగ్. స్టార్టింగ్ లో నీకు ఫేస్ వాల్యూ ఉండదు. ఎప్పుడైతే మీ గురించి వీడియో క్రియేట్ చేస్తారో ఎవరు చూడరు. వ్యూవర్స్ కి నచ్చిన వీడియో అయితే క్రియేట్ చేయాలి. లైక్ వ్యూవర్స్ ఏ వీడియో అయితే సెర్చ్ చేస్తున్నారో, వ్యూవర్స్ కి ఏ వీడియో అయితే కావాలి ఆర్ డిమాండ్ ఉంది, నువ్వు సింపుల్ గా చేయాల్సింది వ్యూవర్స్ కి ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో అయితే క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మిస్టేక్ నువ్వే కాదు నేను కూడా చేస్తున్నాను. దీనివల్ల నేను చాలా టైం అయితే వేస్ట్ చేస్తున్నాను. మిస్టేక్ నెంబర్ 5 లోనింగ్ బట్ నాట్ టేకింగ్ యాక్షన్. మోస్ట్ ఆఫ్ ది న్యూ క్రియేటర్స్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రావట్లేదని చెప్పి హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్ అని, హౌ టు ఇంక్రీజ్ వ్యూస్, హౌ టు గెయిన్ మోర్ సబ్స్క్రైబర్ అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ లో కూడా చాలా మంచి వీడియోస్ అయితే ఉంటాయి, నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు. బట్ ఏదైతే నేర్చుకున్నారో దాన్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నువ్వు వ్యూస్ తక్కువ వచ్చిందని చెప్పి యూట్యూబ్ లో స్క్రోల్ చేసిన టైంకి అయితే నీకు ఒక వీడియో అయితే సజెస్ట్ అయ్యింది. హౌ టు గెట్ మోర్ వ్యూస్, హౌ టు ఇంక్రీజ్ మోర్ వ్యూస్ అని చెప్పి వచ్చింది. మేబీ నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి క్లిక్ అయితే చేస్తారు. వీడియో అయిన తర్వాత నువ్వు సమ్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసి ఉంటావు. దాని తర్వాత నువ్వు చేయాల్సింది ఏదైతే నేర్చుకున్నావో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలా జరగదు. వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ సైకిల్ కూడా నడుస్తూనే ఉంటది. మీ ఛానల్ కూడా గ్రో అవడానికి చాలా ఇయర్స్ అయితే పట్టేస్తుంది. ఈ మిస్టేక్స్ అన్ని ఫిక్స్ చేసుకోవాలంటే ఇప్పుడు దాకా ఈ వీడియోలో ఏదైతే నేర్చుకున్నావో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. నీ ఛానల్ గ్రో అవ్వడం ఎవరో ఆపరు. బోనస్ టిప్, చాలా మంది న్యూ క్రియేటర్స్ కి అయితే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ బేసిక్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏం పెట్టాలో తెలియకపోవచ్చు. బట్ డోంట్ వరీ, నేను ఆల్రెడీ రీసెంట్ గా ఒక వీడియోని అయితే క్రియేట్ చేశాను. దాని మీద చాలా యూస్ఫుల్ అయితే అయింది, వెళ్ళి చూడండి.